సంస్కరణల్లో కౌలుదారుల రక్షణ చట్టం అనేది అతి ప్రధానమైంది. మీకు తెలుసు 250 చట్టాలు ఉన్నాయి ఆర్టికల్లో, షెడ్యూల్ 9లో కాన్స్టిట్యూషన్లో. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 నుంచి చట్టాలు చేస్తూనే ఉన్నాం. 250 చట్టాలు ఉన్నాయి. ఈ 250 చట్టాలు షెడ్యూల్ 9లో రక్షణ, కోర్టులు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు భూ సంస్కరణలు. ఈ భూ సంస్కరణలో కౌలుదారుల రక్షణ చట్టం, టెనెంట్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాలు, రాజమండ్రి నియోజకవర్గంలో 571 గ్రామాల్లో సుమారు ఎన్ని లక్షల 5 లక్షల ఎకరాల భూమి ఉందండి. ఈ 5 లక్షల ఎకరాల్లో ఎక్కువ పండించేది 90% పండించేది, సుమారు 80% పండించేది వరి. ఇప్పుడు వరి కోతలు జరుగుతున్నాయి. నేను గమనించింది మీకు చెప్తున్నా, 80% అంటే సుమారు 3 లక్షల ఎకరాల పైగా వరిలో సాగయింది. ఈ వరిలో కూడా అద్భుతమైన దిగుబడి వచ్చింది. 50 బస్తాల పైబడి దిగుబడి మనకు సరాసరికి అనిపిస్తుంది. ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుందండి. ఈ 50 బస్తాలు పండి ఈ కౌలుదారులు 95% మంది కౌలుదారులు ఏం జరుగుతుందో తెలుసండి, వీళ్ళకి 1100 రూపాయలు, 1000 రూపాయలు, 1100 లేదా ఆరబెట్టేసి 1600 రూపాయలు బస్తాకి ఇస్తున్నారు. ఇందులో కౌలుదారులు ఏం చేస్తున్నారంటే, కౌలు చాలా అధికంగా ఉంది, 40% వరకే కౌలు ఉంది. అది విరుద్ధం, చట్ట విరుద్ధం. 20% మించి ఉండకూడదు కౌలు. కానీ వీళ్ళు ఎక్కువ ఉన్నప్పటికీ ఈ డబ్బులు ఇప్పుడు చెల్లిస్తున్నారు. వాళ్ళు కూడా వడ్ల రూపంలో తీసుకోరు. ఎందుకంటే ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం, దీన్ని నిర్మూలించడానికే భూ సంస్కరణ చట్టాలు వచ్చినాయి. ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం అంటే ఓనర్లు, భూ యజమానులు ఎక్కడో ఉంటారు, సిటీల్లోనూ అమెరికాలో ఉన్నారు. ఇక్కడ భూ యజమానులు అందరూ అనుకోండి, ఇప్పుడు వీళ్ళకి డబ్బులు వేస్తున్నారు వీళ్ళు, రైతులు కౌలు చేసిన వాళ్ళు. అది కూడా అత్యధికంగా 20% కాదు, 40% వరకు ఉంది. ఎక్కడ ఇస్తున్నారంటే, ప్రతి వాళ్ళు ధాన్యం అమ్మి ఆ డబ్బుల రూపంలో ఉన్నదాన్ని హైదరాబాద్ అకౌంట్లు, అమెరికాలో అకౌంట్లు. అంటే భూమిలో ఇక్కడ పండిన భూ సంపద, సృష్టించబడిన సంపద మీకు ఎలా తరలిపోతుందో చూడండి. ఇది నేను పాయింట్అవుట్ చేసేది. ఒకటి, కౌలుదారులకు అత్యధికంగా రెంట్లు ఉండడం. ఓకే, కౌలు ఈ విలువ 40% ఉంటుంది, అది 20% మించి ఉండకూడదు. చాలా అన్యాయం, దుర్మార్గం, చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కూడా. ఇంతకంటే మనం చెప్పలేం. అంటే సుపరిపాలన లేదు, గుడ్ గవర్నెన్స్ లేదని అర్థం. రైతుల పీడన జరుగుతుంది ఇక్కడ. ఆ పీడన తర్వాత ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ అకౌంట్లు, అమెరికా అకౌంట్లు. సో దీనివల్ల ఏమవుతుందంటే సంపద తరలిపోతుంది. భూమి సృష్టించే సంపద ఇక్కడ లేదు. ఈ సంపదే ఇక్కడ ఉంటే దీనికి పెట్టుబడి అవసరం అండి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు గమనించాలి. 2, పవన్ కళ్యాణ్ గారు, మీరు అనుకున్న మీ కమ్యూనిటీ, మీ పార్టీలో, మీ పార్టీకి ఎక్కువ సపోర్ట్ ఉన్న ఈ కాపు సామాజిక వర్గం ఎక్కువ మంది కౌలుదారులు, 100%కి 100% అద్భుతంగా కష్టపడతారు. తూర్పు నుంచి వచ్చి కష్టపడతారు ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఏరియాలో. మీకు ఎక్కువ సీట్లు ఇక్కడ పెట్టారు. కౌలుదారుల రక్షణ చట్టం కోసం మీరు మాట్లాడాలి. మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడాలి. నేను ఇప్పుడు రాజమండ్రి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా. నేను ఫీల్డ్లో, క్షేత్రస్థాయిలో గమనిస్తున్న విషయం. ఓకే, మీకు అవగాహన లేకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను ఈ విషయం. అంటే గర్వపడడం కాదండి, ఏం కాదు. మీరు ఎంతో బిజీగా ఉంటారు కాబట్టి ఈ విషయం మీద దృష్టి పెట్టమని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద మీరు మాట్లాడవలసిందే. చంద్రబాబు నాయుడు గారు మీరు భూ సంస్కరణ అంటే పక్కన పెడతారు. ఓకే, దానికి అందరూ తెలుసు, మీరు మోసపూరితంగా వ్యవహరిస్తారు. దీని మీద మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం ఇక్కడ ఉన్న నాయకులు తెలియజేయనివ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈ విషయం మీద అవగాహన పెట్టి ఈ విషయం మీద ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విషయం మీద మాట్లాడండి. కౌలుదారుల రక్షణ చట్టం కోసం మాట్లాడండి, కౌలుదారుల రక్షణ మాట్లాడండి. 2, మీరు మీ 3 నాయకులు, పురంధరేశ్వరికి నేను చెప్పేది ఏంటంటే, కౌలుదారులకి రక్షణ అంటే మీరు రైతు భరోసా ఇలా ఎన్ని ఇచ్చినా వాళ్ళకి కౌలుదారులకి చేరేటట్టు చేయండి. ఎక్కడో అమెరికాలోనూ హైదరాబాద్లో ఉన్న అకౌంట్లకి మీరు భూమిని పరిరక్షించుకోమని డబ్బులు ఎలా వేస్తారండి? ఎంత అన్యాయం అండి, సుపరిపాలన ఏదండి? ఈ విషయం మీద మీరు అందరూ మాట్లాడాలి. సో కౌలుదారుల రక్షణ చట్టానికి సంబంధించి నేను ఒక చర్చ అనేది ఈ ఎన్నికల్లో క్యాంపెయిన్లో మీరు జరగాలి. వీడిని తిట్టుకోవడం మానేసేయండి. సో ఈ విషయం మీద కౌలుదారులు రక్షిస్తారని, కౌలుదారులు వేసే డబ్బుని ఇక్కడే పెట్టుబడి రూపంలో ఇక్కడే ఉండేటట్టు ఉండాలని, సో సీటీలు కట్టే ఇప్పుడు రామోజీరావు గారు కూడా ఇక్కడే పెట్టుబడి పెట్టాలని, ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఈ భూమి సృష్టించిన డబ్బు ఇక్కడే ఉండాలి, కౌలుదారులకి తక్కువ ఉండాలి చట్ట ప్రకారం. అదేవిధంగా కౌలుదారుల రక్షణ అనేది వాళ్ళకి ఇచ్చే పథకాలన్నీ వాళ్ళకి చేరాలని అందరూ దీని మీద దృష్టి పెడతారని ఆశిస్తున్నాను.